బేతాళ కథ. స్వార్థపరుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎన్నో ఇక్కట్ల కోర్చిన తర్వాత నీ ప్రయత్నం ఫలించినా నువ్వెవరి కోసమైతే ఇన్ని కఠోర శ్రమల కోర్చావో ఆ వ్యక్తి కేవలం స్వార్థపరుడు, భోగలాలసుడు అని తెలుసుకుని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణగా సుఖభోగాలకు అలవాటుపడి స్వార్థపరుడుగా మారిపోయిన స్పందనదాసు అనే ఒక కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దుర్గాపురం అనే ఒక గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చెట్టు పుట్ట, రాయి రప్ప, మనిషి మృగం ఒకటేమిటి దేని మీదనైనా సరే మళ్లీ మళ్లీ వినాలనిపించేటంత వీనుల విందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు. దుర్గాపురంలో పేద గొప్ప, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులవుతూ వినేవారు. తృణమో పణమో కానుకగా ఇచ్చేవారు. ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతున్నవి. ఇప్పుడతడికి గ్రామంలో పెద్ద ఇల్లు, 4 ఎకరాల పొలం, 10,000 వరహాల నగదు ఉన్నాయి. ఇక పెళ్లి చేసుకుందామని అతడు ఆలోచిస్తుండగా గ్రామానికి పెద్ద కరువు వచ్చింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో వరుసగా 2 ఏళ్లు వానలు లేవు. ఉన్నవాళ్లు తమ నిల్వధనంతో సుఖంగానే ఉన్నారు. దినదిన గండంగా రోజులు వెళ్లబుచ్చుతున్నా ఏమీ లేని పేదలు గ్రామం వదిలి వలసపోదామనుకున్నారు. వాళ్లను ఒక తాటిమీద నడిపించే బాబులు అనేవాడు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి శివంగిపట్నం తమకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అయితే పేదవాళ్లెవరూ ఈ వార్త విని సంతోషించలేదు. మాకే ఊరైనా ఒకటే, కాని రోజు కాసేపైనా స్పందనదాసు కవిత్వం వినకుండా ఉండలేం. అతణ్ణి కూడా మనతో రావడానికి ఎలాగైనా ఒప్పించు అన్నారు పేదవాళ్లు బాబులతో. బాబులు స్పందనదాసును కలుసుకుని సంగతి చెప్పి, నువ్వు మాతో పాటు శివంగిపట్నం వచ్చి ఉండు అని కోరాడు. ఇది విని స్పందనదాసు చెలించిపోయి గ్రామ పెద్ద రాజయ్యను కలుసుకున్నాడు. ఆయన విచారంగా, మన కష్టాల గురించి రాజుగారికి ఎంతగానో విన్నవించాను. అయినా చిన్నమెత్తు ప్రయోజనం కలగలేదు. వలసపోయే వాళ్లను పోనివ్వడమే తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు. స్పందనదాసు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతడు బాబుల వద్దకు వెళ్లి, మీరు మొత్తం 200 మంది ఉన్నారు. మీ తిండికి రోజుకు మనిషికి వరహా చొప్పున 200 వరహాలవుతుంది. ఆ వ్యయం నేను భరిస్తాను. వలసపోవద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పాడు. బాబులు తెల్లబోయి, అయ్యా, నీ ధర్మగుణం గొప్పది, కాని ఇలా నువ్వు మమ్మల్ని ఎంతకాలం పోషించగలవు అన్నాడు. నేను 2 రోజుల పాటు గ్రామం నలుమూలలు తిరిగి అందరి కష్టాలు తెలుసుకుని ఆ కష్టాల మీద కవిత్వం రాస్తాను. మహారాజును కలుసుకుని ఆ కవిత్వం వినిపిస్తాను. అది విని గుండె కరిగి, ఆయన మనకు సాయం చెయ్యకపోతే నా కవిత్వం వృధా, నేను మళ్లీ కవిత్వం చెప్పను, గ్రామానికి తిరిగి రాను అన్నాడు స్పందనదాసు. ఆ విధంగా స్పందనదాసు 2 రోజుల పాటు గ్రామమంతా తిరిగాడు. ప్రజల దారుణ పరిస్థితులు కలిగించిన స్పందనతో అతడి నోట ఆసువుగా కవిత్వం వెలువడింది. ఎప్పటికప్పుడు అతడు దాన్ని తాళపత్రాల మీద రాసుకున్నాడు. వాటిని తీసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సుందర దృశ్యాలను, హృదయ విదారక విశేషాలను చూసి తనలో వచ్చిన కవితావేశాన్ని తాళపత్రాల మీద పొందుపరిచాడు. స్పందనదాసు రాజధాని చేరుకున్నాక అతడు రాజు కొలువుకు వెళ్లబోతే కాపలా భటులు అడ్డగించారు. అప్పుడతడు, నేను విష్ణుభక్తుణ్ణి, రాజంటే సాక్షాత్తు మహావిష్ణువు, మీరు జై విజయుల్లా అడ్డుపడ్డారు, నా శాపం మీకు తగులుతుంది, రాక్షస జన్మకు సిద్ధమవుతారో రాజుకు నా గురించి విన్నవిస్తారో అది మీ ఇష్టం అంటూ ఒక పద్యం చెప్పి హుంకరించాడు. కాపలా భటులు స్పందనదాసు గొప్పతనాన్ని అర్థం చేసుకుని వెంటనే లోపలకు వెళ్లి రాజుకు విషయం విన్నవించారు. జరిగిన దానికి రాజు అబ్బురపడి స్పందనదాసును సగౌరవంగా లోపలికి తీసుకురమ్మన్నాడు. స్పందనదాసు కొలువులో ప్రవేశించి తాను తానే పరిచయం చేసుకుని దుర్గాపుర గ్రామస్తుల కష్టాల గురించి తాను రాసిన కవిత్వాన్ని వినిపించాడు. అది విన్న రాజుతో పాటు కొలువులోని వారందరూ కంట నీరు పెట్టారు. కొద్దిసేపు తర్వాత రాజు తేరుకుని మంత్రి వెంక తిరిగి, దుర్గాపురానికి తగిన సాయం అందే ఏర్పాట్లు వెంటనే చేయండి,
అని ఆజ్ఞాపించాడు. తర్వాత స్పందనదాసుతో, కవివర్య, నీ కవిత్వం మా మనసులను కలచివేసింది. మీ దుర్గాపురానికే కాదు, ఇబ్బందులకు గురైన ప్రతి గ్రామానికి వెంటనే తగిన సాయం జరిగే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. ఈ మాటలు వింటూనే స్పందనదాసుకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. అతడు తన ప్రయాణంలో చూసిన సుందర దృశ్యాలపై కావ్యగానం చేశాడు. రాజధాని వైభోగాన్ని, రాజు గొప్పతనాన్ని, ధర్మపాలనను వర్ణిస్తూ కూడా అతడు కొన్ని పద్యాలు చెప్పగా కొలువులో ఉన్న వారందరూ ఉత్సాహభరితులై హర్షధ్వానాలు చేశారు. రాజు స్పందనదాసును తన ఆస్థాని కవిగా ఉండమని కోరాడు. అయితే అతడు తన గ్రామం వారిని సంప్రదించాలన్నాడు. ఈలోగా రాజస్థానంలో స్పందనదాసుకు జరిగిన గౌరవ సత్కారాలను గురించి విన్న బాబులు దుర్గాపురం నుంచి వచ్చి రాజును దర్శించి, ప్రభు, స్పందనదాసు కవిత్వం కోసం మా గ్రామ పేదలు వస్తులైనా ఉండాలనుకున్నారు. అలాంటి వాడిని మాకు దూరం చేయటం తమకు న్యాయం కాదు. స్పందనదాసును దుర్గాపురానికి పెద్దని చెయ్యండి. ఆ విధంగా అతడు మాతోనే ఉంటాడు, మా బాగోగులు చూసుకుంటాడు అన్నాడు. అయితే స్పందనదాసు బాబులు మాటలకు ఒప్పుకోక, నేను అక్కడ లేనప్పుడు దుర్గాపురంలోని పౌరులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. నేను శాశ్వతం కాదు, నన్ను రాజస్థానంలోనే ఉండనివ్వు. అప్పుడప్పుడు నేను దుర్గాపురం వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకుని మీకు నా కవిత్వం వినిపిస్తూ ఉంటాను. నాకంటే, నా కవిత్వం కంటే మీకు తిండి, బట్ట, నిద్ర ముఖ్యం అని చెప్పి బాబులను పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దుర్గాపుర గ్రామస్తులు స్పందనదాసు పట్ల ఎంతో ఆప్యాయత, గౌరవాలు కలవాళ్లు. కఠినమైన కాటక పరిస్థితుల్లో కూడా అతడు తమతో పాటు గ్రామం విడిచి వలసకు రాకపోతే తాము గ్రామం నుంచి కదలమని పట్టుపట్టారు. స్పందనదాసు వాళ్ల దుర్భర స్థితిని తన కవితా శక్తితో రాజుకు వినిపించి ఆయన ద్వారా గ్రామానికి మేలు కలిగించాడు. అంతవరకు బాగానే ఉంది. కాని గ్రామ ప్రజల ప్రతినిధిగా బాబులు వచ్చి రాజస్థాన కవి పదవిని వదిలి తిరిగి స్వగ్రామానికి రావలసిందిగా కోరినప్పుడు అతడన్న మాటలు కేవలం స్వార్థచింతంతో కూడినవిగా లేవా? స్పందనదాసు ఆస్థాన కవిగా రాజభోగాల కోసం తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని, అక్కడ ప్రజల ప్రేమాదరాలను అతి సులువుగా తిరస్కరించినట్టు కనబడ్డం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణంగా కవులైన వాళ్లు ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. వాళ్ల కవిత్వ ఫలితం విన్నవాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. స్పందనదాసు కవిత్వం విని అతడి గ్రామస్తులు పరవశించారు. అంతకు మించి జరిగిందేమీ లేదు. అదే కవిత్వాన్ని రాజు విన్నప్పుడు ఆయన వల్ల స్పందనదాసు గ్రామస్తులకే కాక రాజ్యంలో కరువు కాటకాలకు గురైన అనేక గ్రామాల వాళ్లకు మేలు జరిగింది. ఇది తెలుసుకున్నాక స్పందనదాసు తన కవిత్వంతో తన గ్రామం వాళ్లను సంతోషపరుస్తూ అక్కడ ఉండిపోవడం కన్నా రాజస్థానంలో ఉండి రాజుకు తన కవిత్వం వినిపిస్తూ మొత్తం రాజ్య పౌరులందరికీ అంతో ఇంతో మేలు కలిగించవచ్చని భావించాడు. ఆ కారణం వల్లనే అతడు రాజస్థానంలో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అంతేగాని స్వార్థం కొద్దీ అక్కడ లభించే రాజభోగాల కోసం మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.